ये दो आंटे मेरे लिए, हिंदू मुसलमान दो भाई है मेरे। तो इसीलिए हम लोग सब जमा होकर जो बंगाल में हुआ, హిందూ ముస్లిం భాయి భాయి హిందువే అనాలి తప్ప ముస్లిం అంటాం అన్న లోపల నుంచి రాదు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హజ్ యాత్రలకి పంపిస్తున్నాడు ముస్లింస్ అందరిని. పైగా ఇప్పుడు ఇంధన ధరల వల్ల విమాన టికెట్ ధరలు పెరిగాయి, మిగతా ఖర్చులు కూడా పెరిగాయి. కాబట్టి ఆ భారం ముస్లిం సోదరుల మీద పడకుండా మొత్తం మేమే భరిస్తాం అంటున్నాడు. ఎవరు భరిస్తారు? రేవంత్ రెడ్డి భరిస్తాడా, లేకపోతే మంత్రులు భరిస్తారా? వాళ్ళ జీతాల నుంచి ఇస్తారా? కాదు కదా, ప్రభుత్వ పన్నుల నుంచే ఇస్తారు. ఎవడు అధికారం ఇచ్చాడు వీళ్ళకి? అంటే ప్రభుత్వం చేతిలో ఉంటే ఇచ్చేస్తారా? ఇప్పుడు ఈ ధరలు పెరిగినప్పుడు పంపించాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ నిజంగా వాళ్ళకి వెళ్ళాలి ఉంటే వాళ్ళ డబ్బుతో వెళ్ళమనండి. మీరు పంపించి మీరు బస్సుల్ని ప్రారంభించడం ఏంటో అర్థం కావడం లేదు. ఆ సొమ్ము ఎవరిది? సోకులు ఎవరివి? ఒక తిరుపతి పంపిస్తారా మీరు? ఒక కాశీ పంపిస్తారా మీరు? వారణాసి పంపిస్తారా? అయోధ్య పంపిస్తారా? కేదార్నాథ్కి పంపిస్తారా? ఎక్కడికి పంపిస్తున్నారు హిందువుల్ని? కానీ ముస్లింలు హజ్ యాత్రకి పంపిస్తున్నారు సౌదీ అరేబియా. ఇది మనం ప్రశ్నించకపోతే ఇలాగే కొనసాగుతుంది. అది కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. ఇక కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి మరి ఎందుకు టోపీ పెట్టుకున్నాడు? హిందూ ముస్లిం భాయి భాయి అంటే మరి ఒక్క ముస్లిమైన ఎందుకు బొట్టు పెట్టుకోడు? మన సొమ్ము మతాల ప్రకారం ఖర్చు పెట్టడం ఏంటి? నువ్వు హిందువులకి రూపాయి ఇవ్వద్దు, క్రిస్టియన్స్కి రూపాయి ఇవ్వద్దు, ముస్లిమ్స్కి రూపాయి ఇవ్వద్దు. మీకు నిజంగా చేతనైతే దమ్ముంటే అలాంటి రాజకీయాలు చేయండి. ఇప్పుడు బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని చెప్తే బీజేపీ ఏ హిందువులకి ఏ కాశీ వెళ్ళడానికి, తిరుపతి వెళ్ళడానికో, లేకపోతే అరుణాచలం వెళ్ళడానికో, లేకపోతే స్వామినాథుడి దగ్గరికి వెళ్ళడానికో, కేదార్నాథ్ వెళ్ళడానికో, అయోధ్య వెళ్ళడానికి రూపాయిని ఇస్తుందా? అలాంటి రాజకీయాలు చేయదు. మరి మీరు చేస్తున్నవేంటి? ఇవి మైనారిటీ ఓట్ల కోసం హిందువుల యొక్క సొమ్ముని మీరు దారపోసినట్లుగా కాదా? పైగా ఈ ఎస్ఐఆర్ గురించి కూడా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టుగా ఈ రాష్ట్రంలో జరగదు. అంటే ఈ రాష్ట్రం ఏమైనా ప్రత్యేకమైందా? అంటే మేము ఇక్కడ దొంగ ఓట్లు వేసుకోవడానికి మీకు అవకాశం ఇవ్వాలా? ఈ దేశానికి సంబంధం లేదా తెలంగాణ అంటే? అసలు మీరు కాంగ్రెస్లో కలవగానే ఒక ఫక్త్ రాజకీయ నాయకుడి నుంచి అవతలకు వెళ్ళిపోయారు, ముస్లిం వ్యక్తిగా మారిపోయారు. మళ్ళీ మీకు మతాలకు సంబంధం లేదంటారు. అసలు హిందువులంటేనే హింస, హిందూవాదం అంటేనే హింస, హిందువులే ద్వేషం నింపుతారు, ద్వేషంతో ఉంటారని రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినటువంటి ఒక దౌర్భాగ్యుడు. అలాంటి వ్యక్తి నడిపిస్తున్నటువంటి పార్టీకి మీరు ముఖ్యమంత్రి అన్నాడా లేదా? ఖచ్చితంగా మొన్నే అన్నాడు రాహుల్ గాంధీ, హిందువులందరూ కూడా ద్వేషంతో ఉంటారు, విద్వేషం రెచ్చగొడతారు, విద్వేషంతో ఉంటారు అని హిందువుల గురించి 120 కోట్ల హిందువుల గురించి అన్నాడంటే ఇంకా ఇంతకంటే దారుణం ఇంకేటి ఉంటుంది? ఇన్ని మాట్లాడినా సరే మనం ఇంకా కాంగ్రెస్కి ఓట్లు వేస్తున్నామంటే ఎంత సిగ్గులేదో మనకి.